తెలుగు ప్రేక్షకులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు సిల్వర్ స్క్రీన్ మీద సినిమాలు, మరోవైపు స్మాల్ స్క్రీన్ మీద వరుస ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉంది అనసూయ. ఇంకోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ముద్దుగుమ్మ. తాజాగా బాగా ట్రెండ్ అవుతుంది అనసూయ. దానికి కారణం ఆమె గృహప్రవేశం. ఈ మధ్య కొత్త ఇంటిని కొన్న అనసూయ తాజాగా భర్త పిల్లలతో కలిసి ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేసింది. అవి బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. పైగా ఆ ఇంటిని దాదాపు 2.5 కోట్లు పెట్టి అనసూయ కొనిందని తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో సుమ తర్వాత మోస్ట్ కాస్ట్లీయెస్ట్ యాంకర్ అనసూయ భరద్వాజే. అయితే సుమలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయదు ఈమె. కేవలం ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తుంది. దానికి తోడు సినిమాలు ఎక్కువగా చేస్తుంది అనసూయ భరద్వాజ్. రెమ్యూనరేషన్ పరంగా కూడా ఈమె టాప్లోనే ఉంది. రంగస్థలం తర్వాత సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. సినిమాలు ఎన్ని చేస్తున్నా కూడా తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరకు మాత్రం దూరం కావడం లేదు ఈ బ్యూటీ. తాజాగా అనసూయ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇంటి అవుట్లుక్ పెట్టలేదు కానీ కేవలం ముఖద్వారం మాత్రం పెట్టింది అనసూయ. అయితే ఇల్లు చాలా పెద్దగా ఉందని, స్టార్ హీరోల ఇంటికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో తన ఇంటిని అనసూయ డిజైన్ చేసింది అంటున్నారు. కేవలం ఇంటీరియర్ కోసమే లక్షల్లో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. తమ ఇంటికి శ్రీరామ సంజీవిని అనే పేరు పెట్టింది. తన భర్త 2 పిల్లలతో కలిసి ఎంతో సాంప్రదాయబద్ధంగా నూతన గృహప్రవేశం చేసింది అనసూయ. అంతేకాదు సీతారామ ఆంజనేయ కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మా జీవితంలోని మరో అధ్యాయం మొదలైంది. శ్రీరామ సంజీవిని మా కొత్తింటి పేరు. జై శ్రీరామ్, జై హనుమాన్, న్యూ బిగినింగ్స్ అంటూ ఫోటోలను షేర్ చేసింది అనసూయ. ఈ ఫోటోలు వైరల్గా మారడంతో అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ప్రముఖులు అనసూయకు కంగ్రాట్స్ చెప్పారు.